గేమ్ చేంజర్ సినిమాతో మా బతుకులే పోయాయి. కనీసం రామ్ చరణ్ కూడా మమ్మల్ని ఎలా ఉన్నారంటూ ఒక ఫోన్ కాల్ చేసి కూడా మాట్లాడలేదు. భారీగా మేము నష్టపోయాము అనే విధంగా దిల్ రాజు గారి బ్రదర్ మాత్రం షాకింగ్ కామెంట్ చేయడం జరిగింది. సో మరి ఈ కామెంట్స్ విన్న తర్వాత ఫ్యాన్స్ అందరు కూడా మళ్ళీ మా హీరోని ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని చెప్పేసి చాలా ఫైర్ అవుతున్నారు. సో మరి ఎందుకు ఏ విషయంలో ఇంత ఘోరంగా వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది? సో శిరీష్ గారు అయితే మానిపోయిన గాయం పైన మళ్ళీ కారం జల్లి పుండును గీకినట్టు అట్లా చేస్తారనమాట. ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు రేపు వాళ్ళ తమ్ముడు సినిమా వస్తుంది. ఇప్పుడు ఆ సినిమా గురించి జనం మాట్లాడుకోవాలంటే మళ్ళీ ఏదో ఒక ఇష్యూని తీసుకురావాలి. సో ఆ సినిమా ఎంత ట్రై చేసినా ఎంత ఇది ఇచ్చినా కూడా బూస్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు బూస్ట్ అవ్వాలి అంటే ఆ సినిమా వస్తుందని తెలియాలంటే ఆ సినిమా ఈవెంట్లో కానీ ఏదన్నా మళ్ళీ మాట్లాడితే దాని గురించి మాట్లాడుకుంటారు. ఇది ఎక్కడ మాట్లాడారు అన్నప్పుడు పలానా నితిన్ సినిమా వస్తుందంటే అక్కడ మాట్లాడారు అని మాట్లాడుకుంటారు కదా. సో ఇక్కడ తమ్ముడు సినిమా ఏదో ఇంటర్వ్యూ ఇచ్చారనమాట శిరీష్ గారు. సో మరి శిరీష్ గారికి గుర్తుందో లేదో వాళ్ళ అబ్బాయి లాంచింగ్ అప్పుడు ఆ ఈవెంట్కి రౌడీ బాయ్స్ మూవీ ఈవెంట్కి రామ్ చరణ్ గారు గెస్ట్గా వచ్చారు. అక్కడికి వచ్చి వాళ్ళ అబ్బాయిని బ్లెస్ చేసి దీన్ని ఏమంటారంటే డిసిప్లిన్గా ఉండు, సక్సెస్ వస్తుంది అని చెప్పి, మీరు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది నీకు అని చెప్పి వాళ్ళ గురించి అంత సాఫ్ట్గా మాట్లాడిన పర్సన్ పైన వాళ్ళు వచ్చి ఈరోజు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే గేమ్ చేంజర్ వల్ల మేము నష్టపోయాం, రామ్ చరణ్ కానీ అటు శంకర్ గారు కానీ పట్టించుకోలేదు అనే విధంగా మాట్లాడుతున్నారంటే, సో 400 కోట్లు ఖర్చు పెట్టారు, సినిమా తీశారు అంటున్నారు. అక్కడైతే ఖర్చు కనపడలేదు. మరి మామూలు సినిమా లాగే ఉంది, అదేమి 400 కోట్లతో తీసిన సినిమా లాగా లేదు. కనీసం సలార్ ఆ మూవీ ఉన్న క్వాలిటీ ఆ రేంజ్లో ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు 100 కోట్లు 120 కోట్లతో సినిమాలు తీయట్లేదు, క్వాలిటీగా హై క్వాలిటీ ఇస్తున్నారు. సో మరి మీరు 400 కోట్లు పెట్టి తీసింది ఏంటి? ఇక్కడ శంకర్ గారు అడుగుతారు, ఆయన అడిగింది ఇంకో 1000 కోట్లు అడుగుతాడు, ఇచ్చేస్తారు అట్లాగా. సో బడ్జెట్ కంట్రోల్ అనేది మీ దగ్గర ఉండాలి. యాజ్ ఎ నిర్మాతలుగా మీరు ఎప్పుడూ 100 కోట్లు దాటి సినిమా చేస్తున్న అనుభవం మీకు ఉందో లేదో, మరి అంత 400 కోట్లు హఠాత్తుగా పెట్టారంటే అది ఎవరికి నమ్మశక్యంగా లేదు. ఓకే పెట్టారనుకుందాం. సో మరి అక్కడ బడ్జెట్ అంత అయిపోతుంటే ఒక సినిమా పక్కన క్వాలిటీ అనేది రావట్లేదు, సినిమా అవుట్డేటెడ్ అయిపోతుంది. మరి ఎడిటింగ్ రూమ్లో చూసుకున్నప్పుడు ఏం చేస్తున్నారు? కంగారు పెట్టి సినిమా తీపిచ్చి శంకర్ గారిని సరిగ్గా పని చేసుకోనివ్వకుండా సినిమాని అయితే బయటకు తీసుకొచ్చారు. బాగా తెలిసినట్టుగా 2 గంటల 45 నిమిషాలు రన్ టైం కావాలి. ఆ సినిమాని 3 గంటలైనా చూస్తారు. ఇప్పుడు కంటెంట్ బాగుంది, మన కుబేరా చూడలేదా, అంతకుముందు యానిమల్ చూడలేదా, పుష్ప చూడలేదా? కంటెంట్ బాగుంటే 3 గంటలైనా చూస్తారు. సో మీరు అది శంకర్ గారిని కంగారు పెట్టేసి ఫాస్ట్గా ఎడిటింగ్ చేసేసి ఆ ఎడిటింగ్లో క్లారిటీ లేకుండా ఎడిటింగ్ రూమ్లోనే అర్థమైపోయిందంట ఆయనకి ఏది సినిమా తేడా కొడుతుందని. అందుకని ముందు జాగ్రత్తగా రెడీ చేశారు, సంక్రాంతికి వస్తున్నాము. సో మరి అలా అనుకున్నప్పుడు సినిమాకి ముందు మీరు ఏం చెప్పారు? ఈ సినిమా మామూలుగా ఉండదు, కుమ్మేస్తుంది, అసలు ఇప్పుడే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ పోతుంది, ప్రస్తుత పాలిటిక్స్ కూడా రిలేటెడ్ అవుతుంది, అది ఇదని చెప్పి సినిమాని అయితే ఏదో చెప్పారు, కబుర్లని చెప్పారు. మరి తర్వాత ఈ మాట మాట్లాడుతుందండి. సో నిన్న వచ్చి శిరీష్ గారు అంటారు, మేము నష్టపోయాము, అసలు మాకు అది లేకపోతే ఈ పార్టీకి మా బతుకు అయిపోయేది అన్నట్టుగా మాట్లాడారు. మరి హీరో గారికి మీరు డబ్బులు ఇచ్చారు, ఆయన కొన్ని డేట్స్ తీసుకుంటారు, అంతవరకు ఆయన వస్తారు. ఇంకా తర్వాత వచ్చి ఆయన ఇవ్వాలంటే ఏ హీరో కూడా, ఈయననే కాదు ఏ హీరో కూడా ఇవ్వరు. కొంతమంది హీరోలకి మనసు ఉంటుంది. అంతకుముందు రామ్ చరణ్ గారే వినయ విధారామ సినిమాకి కొంచెం డిస్ట్రిబ్యూటర్ లాస్ అయితే పంచారు, ఇచ్చారు. అలాగే మన రీసెంట్గా ఆచార్యకి ఎంతో కొంత సెటిల్ చేశారు నైజాం డిస్ట్రిబ్యూటర్స్కి. సో మరి మీకు ఇవ్వలేదంటే మీరు ఏ ఒప్పందం మీద ఆయన దగ్గర తీసుకున్నారో, మరి అడ్వాన్స్ బేసిస్ అని కొంత ఉంటుంది, తర్వాత మీరేం తిరిగి ఇవ్వక్కర్లేదని ఆ హీరో గారితో ఏ ఒప్పందం చేసుకున్నారో, ఆయనకు ఎంత రెమ్యునేషన్ ఇచ్చారో 100 కోట్లని బయట చెప్పారు. మరి అది 100 కోట్లు అయిందా, ఇంకా ఎక్కువ అయిందా? సో అది ఎవరికి తెలియదు. 400 బడ్జెట్ అన్నారు, సినిమా చూస్తే అలా లేదు, చీప్ క్వాలిటీలో ఉంది. సో మరి ఇంకా అది ఎక్కడ మీరు అంత బడ్జెట్ పెట్టి నష్టపోయింది ఎక్కడ? మళ్ళీ సినిమాని అమ్ముకున్నారు చక్కగా, బాగా లాభం వచ్చింది మీకు. ఆ సంక్రాంతికి వస్తున్నాం, డిస్ట్రిబ్యూటర్లు కూడా బాగా లాభం పొందారు. ఇందులో మీకు బిజినెస్ చేశారు కానీ సినిమా లాభ నష్టాల గురించి ఎక్కడ మాట్లాడలే. ఇప్పుడు వచ్చి మీరు ఇంకో సినిమా ప్రమోట్ కావాలి కాబట్టి ఆ సినిమాని తగ్గించి ఆ హీరోని తగ్గిస్తే మీకు పని అవుతుంది అనుకుంటున్నారు. అలా కానీ బయట ఫ్యాన్స్ అలా లేరండి. ఖచ్చితంగా మీ పైన ఏదైనా దాడి చేసినా చేయొచ్చు. సో మళ్ళీ తర్వాత వచ్చి పలానా హీరో ఫ్యాన్సే దాడి చేశారని మాట తీసుకురావద్దు అనమాట. ఎందుకంటే మీరు అనేసిన మాటలు అనేసారు. ఒక హీరో గారిని ఎప్పుడు కూడా బ్లేమ్ చేయకూడదు. ఎందుకంటే స్టార్ హీరోలను వాళ్ళపైన మీరు రూపాయి పెట్టి 10 రూపాయలు తీసుకుంటున్నారు, వాళ్ళకు ఒక 5 రూపాయలు ఇస్తున్నారు, 10 రూపాయలు మీకు వస్తుంది. సో 5 మీరు ఏ రకంగా హీరోని బొమ్మ పెట్టి మీరు సినిమాని ఆడించుకుంటున్నారు. అలాంటప్పుడు హీరో గారిని ఇట్లా మాట్లాడి అలా ఇవ్వలేదని చెప్పి అది మీరు ఓపెన్గా చెప్పకూడదు. ఏదన్నా ఉంటే మీ పర్సనల్ మీటింగ్స్లో మీరు మాట్లాడుకోవాలి, ఇచ్చారా ఇవ్వలేదా ఆ ఒపీనియన్ మీరు ఇంకోసారి సినిమా చేయొద్దు. మళ్ళీ తమ్ముడు ఇట్లా మాట్లాడితే నిన్న సాయంత్రం దిల్ రాజు గారు వచ్చి అదే తమ్ముడు ట్రైలర్ ఫంక్షన్లో ఈ రామ్ చరణ్ గారితో ఇంకో సినిమా చేస్తున్నాం అని చెప్పారు. మరి తమ్ముడేమో నష్టపోయాం అంటున్నాడు, మరి ఇంకో సినిమా చేస్తే మళ్ళీ నష్టపోరా? అంటే మీకు లాభం వచ్చింది కాబట్టి మళ్ళీ చేస్తున్నారు. లాభం రాకుండా ఎవరో చిన్న ఒక హోటల్ అతను చిన్న ఎంప్లాయీకి కూడా బిల్లు ఇవ్వడం అనమాట, లాభం రాకుండా. సో అలాంటిది మీరు ఇన్ని కోట్లు వెచ్చించి మళ్ళీ రామ్ చరణ్ గారితో సినిమా తీస్తున్నా అంటే దానికి ఏమనుకోవాలి? తమ్ముడు ఒకలాగా మాట్లాడి, అన్న ఒకలాగా మాట్లాడి. సో ఇప్పటికే
మీ ప్రొడక్షన్ పైన, మీరు ఇచ్చే సినిమాల పైన జనాలకు నమ్మకం పోయింది. మీరు ఇచ్చే సంక్రాంతికి వస్తాం లాంటి మంచి హిట్ డైరెక్టర్ని పెట్టుకుని తక్కువ బడ్జెట్లో చేసుకోండి తప్ప పెద్ద బడ్జెట్ సినిమాలు మానేస్తే బెటర్. మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్ గారి దగ్గరికి మీరు వచ్చి జేమ్స్ కెమెరాని తీసుకొచ్చినా ఎవడో చూస్తానికి రెడీగా లేడు అనమాట. సో ఇంకోసారి మీరు ప్రొడక్షన్లో ఉంచి ఆయనకి సినిమా తీపడానికి బెటర్. మళ్ళీ మీరు హిట్ ఇస్తా అని మాట్లాడి తర్వాత మళ్ళీ నష్టం వచ్చిందనే మాట మీరే మాట్లాడతారు కాబట్టి సో మాటలొద్దు, మీకు అయినంతలో పని చేసుకుంటూ వెళ్ళండి అని మా రిక్వెస్ట్.